భవిక నీ కళ్ళ నుంచి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? మమ్మీ ఉరిగడ్డలు కట్ చేస్తుంది, అందుకనే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయా? చూడుకో. ఈ రోజు వీడియోలో మేము షూటింగ్ ఎలా చేస్తామో మేము మీకు చూపిస్తాం, రండి. ఇది మేము షూటింగ్ చేయడానికి వాడే లైట్, చూడండి. బాగుంది కదా. ఇది షూటింగ్ వాళ్ళకి మైక్. మీరు వీడియో తీసి ఈ మైక్ లో తీస్తారా? ఓకే, ఏమది మీ పేరేంటి? చదువు రాదా? రైట్ ఆన్సర్. ఇదేమో మేము షూటింగ్ చేసుకోవడానికి వాడే ఫోన్. ఏం ఫోను? అయ్యా ఫోనా? మమ్మీ ఫోన్ కదా? అయ్యా ఫోనా అమ్మ ఫోనా? ఐఫోనా? నేను అయ్యా ఫోన్ అనుకున్నా. మాకు షూటింగ్ చేయడానికి హాయ్ గైస్. హాయ్ గైస్, చూడండి మేమందరం షూటింగ్ ఎలా తీస్తాము. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా చూడండి ఫ్రెండ్, మా డ్రెస్ కలెక్షన్ ఎలా ఉంది? బాగుందా? మేము షూటింగ్ అయితే ఈ డ్రెస్ వాడతాం. యాక్షన్. ఇందులో ఉన్న పిక్చర్లో ఉన్న అమ్మాయిని చూడండి, నేను ఇక్కడ ఉన్న అమ్మాయిని చూడండి. ఏమైంది? తిరుపతి గుండు అయిందా? గోవిందా 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 గోవిందా. సరే, వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే, సరే అని ఇల్లు మొత్తం క్లీన్ చేసేస్తాం. డాడీ ఇల్లు పని మొత్తం అయిపోయింది, ఇప్పుడైనా ఫ్యాన్ వేయవా అంటే నేను ఫ్యాన్ వేస్తాను. వచ్చి ఇరు కూర్చొని అమ్మ ఇట్లా కూర్చొని కూడా కరెంట్ పోతుంది. ఉంది కదా. అవునక్క అన్నగా నువ్వు వచ్చేసావు. డాడీని ఫ్యాన్ వేయమంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అంటాడు కదా చెల్లి. అవును పీసినారి నాన్న, అవును పీసినారి నాన్న, నువ్వు అనాలి, సరేనా? యాక్షన్. రండి. యాక్షన్. బయట ఎంత వేడిగా ఉంది కదా చెల్లి. అవునక్క, డాడీని ఫ్యాన్ పెట్టమంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని తిడతాడు. ఫస్ట్ అక్కడ చూడండి, దాని తర్వాత ఇక్కడ సెటిల్. యాక్షన్ పోతే రోలింగ్. యాక్షన్. నాన్నగారు ఒక 10 నిమిషాలు ఫ్యాన్ పెట్టరా, ఇప్పుడే బయట నుంచి వచ్చాము. 20 నిమిషాలు పెడతా ఫ్యాన్, సరేనా? డ్రెస్సులు వేసుకుంటాను, ఏం హాలత్ అయిపోయింది. ఏమైంది భవిక? చైన్ వస్తుందా? తుడిచి ఫ్రిడ్జ్ తుడిచి, అబ్బా తుడిచింది ఒకటేసారి, అప్పటికే చైన్ వస్తుందా? చూపి నీ చేయి చూపి. అమ్మ ఘోరంగా హట్ అయినట్టుంది కానీ చెయ్యి వస్తుందా? హాస్పిటల్ పోదామా? ఇంజక్షన్ ఇప్పించుకుందామా? చైన్ వస్తుంది అన్నావు కదా. చూడండి నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తాను, తీస్తుంది చూస్తుంది. హలో, శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. అవును, శుభాకాంక్షలు. అవునవును, శుభాకాంక్షలు. తెలుగు నాన్నగారు పని అంతా అయిపోయింది. బడ్జెట్ ఉంటుంది, అది తీసుకో. ఎన్ని
బట్ట వేసుకో తీసుకో తీసుకో. ఎవరామె? మా మమ్మీ ఫ్రెండ్స్. నాన్నగారు పనంతా అయిపోయింది. నాన్నగారు ఫ్యాన్ పెడతారా? ఏయ్ నేను పెడతాను అప్పుడు నువ్వు ఇట్లా అనాలి. నేను పెట్టకపోతే నీకు ఇట్లా అంటే ఎట్లా? నేను చెప్పకపోతే ఎక్సైట్మెంట్ అయిపోతున్నాను. సరే పెడతా అనగానే ఇట్లా హ్యాపీ ఫేస్ అని చెప్పి ఇట్లా తిప్పాలి, ఇట్లా వేసుకోవాలి. నువ్వు ఇట్లా ఇట్లా తొప్పి ఇట్లా వేసుకుంటున్నావు, ఇట్లా చేయి, ఇట్లా 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 వేసుకో, ఇట్లా వేసుకో. అది రజనీకాంత్. ఓ ఇంకా నీకు షాక్ చూపి ఎట్లా చేస్తావు? షాక్ ఈ మాత్రం హింసిస్తే చాలు చెల్లరిగిపోతారు. మన్వి నువ్వు చెప్పు షాక్ ఎట్లా? షాక్ అంటే అన్న వాళ్ళిద్దరికి నేర్పింది నువ్వు కదన్నా. ఒరే చారి గురుగారు ఫీలింగ్ ఏంట్రా? ఎవరు నేర్పించారు బావిక షాక్? నీకు యాక్టింగ్ ఎవరు నేర్పించారు బావిక? నీకు మొన్న యాక్టింగ్ డాన్స్ డాన్స్ మాస్టర్ నేర్పించింది. షాక్ అయితే చరణం నాన్న డాన్స్ లో నువ్వే నన్ను నేర్పించింది. మొన్న వెళ్ళిరు డాన్స్ క్లాస్. భరతనాట్యం. వీళ్ళు ఈడ ఫెయిల్ అయిపోయారు. నీకు అన్నం ఎవరు పెడతారు? ఆ. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? మమ్మీ. ఎవర్రా మీరంతా? ఆమె వేరే ఉండదు, ఇంకొక ఆప్షన్ డైరెక్ట్ ఆమె నువ్వు అడగ క్వశ్చన్ అడగక ముందుకే మమ్మీ అని చెప్పేస్తుంది. రేపు లోపల నుంచి షాక్ వస్తుంది. మన్ను డాడీ. లేదు లేదు మన్ను డాడీ చెప్పేస్తుంది, అందులో లేదు. భవిక డైరెక్ట్ భవిక నీట్లా ఎవరు ఇష్ట అనే లోపల కథమే మా మమ్మీ వస్తున్నాడు. ఇప్పుడు సమ్మర్ కదా చెల్లికి చెప్తున్నావు, ఫ్రెండ్స్ కి చెప్తలేవు. ఇదో కరెంట్ పోయిందన్నది కదా, ఇప్పుడు ఈ డైలాగ్ అది. ఇప్పుడు సమ్మర్ పోయింది. ఇట్లా నవ్వుకున్నా కాదు, సమ్మర్ కదా చెల్లి కరెంట్ పోతానే ఉంటది. ఇప్పుడు సమ్మర్ కదా చెల్లి కరెంట్ పోతానే ఉంటది. మన సబ్స్క్రైబర్స్ అందరికి సమ్మర్ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. అవునవును శుభాకాంక్షలు. నా పంతులు అంటే చూస్తున్నారా ముగించండి. పంతులు లేదు మాన్వి సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్ అందరికి సమ్మర్ శుభాకాంక్షలు. इधर देख के बोलना, कैमरा देख बोलना, सब्सक्राइबर्स यहाँ है. जब तक आप भविका देख के बात करो. ऊपर देख, ऊपर से डायलॉग बोल लेते ऐसा. ऊपर देखो फिर भैया जरा आप लेफ्ट में हटते. ఇప్పుడు సమ్మర్ కదా కరెంట్ ఎలాగో పోతుంది. మన సబ్స్క్రైబర్ అందరికి సమ్మర్ శుభాకాంక్షలు. చెప్పే సమ్మర్ సేమ్ కేసు అవును అక్కడ కూర్చో పోయి ఏమన్నాకి కూర్పోయింది. అవునవును శుభాకాంక్షలు శుభాకాంక్షలు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. పిచ్చిన ఏమైతుంది కదా? ఎవ్వడు తగ్గటంలా ఎవడికోడు యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. ఎందుకంటే తలకైనా అట్లా అనుకుంటున్నావు? ముందట వచ్చింది. ఎందుకు ముందట వచ్చింది? ఎందుకు ముందట వచ్చింది? ఆమెకి గాలి రావట్లే. అవునా చూడండి ఫ్రెండ్స్, చాలా మంది మా చెల్లి రీల్స్ ఎలా చేస్తుందని అడుగుతున్నారు కదా, చూడండి ఫ్రెండ్స్ మా చెల్లి వేసుకున్న శారీ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మా మమ్మీ సారీ వేస్తుంది. మా మమ్మీ అయితే శారీ కడుతుంది ఫ్రెండ్స్. అక్క ఒకసారి హాయ్. హాయ్. మా అత్త రెడీ చేస్తుంది. మా అత్త కూడా రెడీ చేస్తుంది మా చెల్లిని. అంటే ఈరోజు చేస్తుంది ఫ్రెండ్స్. రోజైతే వాళ్ళ మమ్మీ చేస్తుంది, ఈరోజు ఇంక వచ్చినామని చెప్పి చేస్తుంది అన్నమాట. ఎజుడు భవిక బాగా ఏ పాట మీద చేస్తున్నావు బాగా రీల్స్? సాంగ్ ఏం సాంగ్ పైన చేస్తున్నావు? ఏం సాంగ్ పైన చేస్తున్నావు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. చెప్పు వాడు. రెడీ అయిన తర్వాత మా చెల్లిని అయితే చూడండి ఫ్రెండ్స్.
ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అయితే తీస్తారు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మేము షూటింగ్ ఎలా తీసామో. చాలా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి థాంక్యూ ఫ్రెండ్స్. ఇది మీ సపోర్ట్ వల్లనే మాకు వచ్చింది. నెక్స్ట్ టార్గెట్ 1 మిలియన్. నెక్స్ట్ టార్గెట్ గోల్ ప్లే బటన్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే